జాయ్ న్యూస్కి స్వాగతం. జిల్లా రైతాంగానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీపి కబురు అందించారు. ఖరీఫ్ సాగు అవసరాల నిమిత్తం రేపు సోమవారం ఉదయం వంశధార ప్రధాన కాలువ ద్వారా సాగునీటిని విడుదల చేసేందుకు యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఆదివారం ఉదయం ఈ మేరకు మంత్రి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్తో ఫోన్లో మాట్లాడారు. సాగునీటి విడుదలపై తగు సూచనలు చేశారు. మంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమానికి ముహూర్తం ఖరారైంది. వంశధార ప్రాజెక్టు కమిటీ చైర్మన్ అరవల రవీంద్ర, ఇరిగేషన్ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో సమన్వయం చేసుకుంటూ రేపు నీటిని విడుదల చేయనున్నారు. కేవలంపై ప్రాంతాలకే కాకుండా జిల్లాలోని చివరి ఆయకట్టు భూములకు సైతం సక్రమంగా, సమృద్ధిగా నీరందించడమే లక్ష్యంగా నీటి వృధాను అరికడుతూ ప్రతి ఎకరానికి సాగునీరు చేర్చేలా పక్కా ప్రణాళికతో అధికారులు ముందుకు సాగుతున్నారు. ఈసారి కూడా ప్రభుత్వ సంకల్పాన్ని నెరవేరుస్తామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో చిత్తుగా ఓడించి ఇంటికి పంపించిన విషయాన్ని ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. గెలుపు ఓటములు సహజం. ఒక రాజకీయ పార్టీకైనా ఒక వ్యక్తికైనా సహజం. ఎవరమైనా సరే ఓడిపోయేటప్పుడు ఎందుకు ఓడిపోయాం, కారణాలు ఏమిటని అన్వేషించుకొని ముందుకెళ్ళాలి. కానీ ఈరోజు ఆ వ్యక్తి పరిస్థితి చూస్తుంటే, మాటలు వింటుంటే ఆ వ్యక్తి పూర్తిగా మానసిక స్థితి పూర్తిగా లేనటువంటి వ్యక్తిగా మాట్లాడుతున్నాడు. 8 మాసాల్లో చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ శాఖని ఏమీ చెయ్యలేదు. రైతు దీనావస్థలో ఉన్నాడు. పంటలకి గిట్టుబాటు రావడం లేదని చెప్పి ఈరోజు పచ్చి అబద్ధాలు ఈరోజు ఏ పంటకి ఇబ్బంది వచ్చినా, మొన్న కందులకి ఇబ్బంది వస్తే నాఫెడ్ని దించుకున్నాం. టమాటా ధర తగ్గిపోతే మార్కెట్ కమిటీల ద్వారా ఒక రేట్ ఫిక్సేషన్ చేసి టమాటాలు కొని మార్కెట్ యార్డుల ద్వారా, రైతు బజార్ల ద్వారా ఎంపిక చేశాం. ఇవన్నీ ఈ 8 మాసాల్లో ఎరువులు ఎక్కడైనా సరే లేవని చెప్పి ఎవరైనా చెప్పారా? బఫర్ స్టాక్స్ పెట్టాం. ప్రకృతి విపత్తులు నువ్వెప్పుడైనా ఇన్సూరెన్స్ కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? మేము అధికారం వచ్చిన తర్వాత 5 సార్లు సైక్లోన్లు వచ్చాయి, తుఫాన్లు వచ్చాయి. వెంటనే ఎన్యూమరేషన్ చేసి ఈస్ట్ వెస్ట్ గోదావరికి వస్తే 34 కోట్లు ఇచ్చాం. ఈరోజు కృష్ణా జిల్లాలో వరదలు వస్తే 20 రోజుల్లో ఎన్యూమరేషన్ చేసి రైతుకి, కౌలు రైతుకి డబ్బులు ఇచ్చింది మా ప్రభుత్వం కాదో ఒక్కసారి నువ్వు చెప్పమని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను. ఈరోజు గుంటూరు మిర్చి యార్డ్ దగ్గరికి వెళ్ళాం. అబద్ధాలంటే అబద్ధాలు. అసలు ఎవడైనా నవ్వుకుంటాడని కూడా చూడకుండా ఇప్పుడే ఆకాశం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా మాట్లాడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి, మాకంటే ముందు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రి. గుంటూరు మిర్చి యార్డ్ ఇప్పుడే పుట్టలేదు, నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పుట్టింది. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా గుంటూరు మిర్చి యార్డ్ ఉంది. దాని చరిత్రను ఒకసారి తెలుసుకోకుండా ఇష్టానుసారంగా చెప్పిందే చెప్తే, అబద్ధాలు చెప్తే, ఒక పనికి మాలిన పేపరు, టీవీ ఉందని స్క్రోలింగ్ లేస్తే ప్రజలు నమ్ముతారనుకుంటే నీ అవివేకం అని చెప్పి నేను ఘంటాపదంగా చెప్పదలిచాను. ఈరోజు మిర్చి ఈ దేశంలో తెలంగాణలో పండుతుంది, మధ్యప్రదేశ్లో పండుతుంది, కర్ణాటకలో పండుతుంది, వెస్ట్ బెంగాల్లో పండుతుంది. అదే మన రాష్ట్రానికి వస్తే ఒక 11 జిల్లాల్లో మిర్చి పండుతున్న విషయం నాకు, మీకు, ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. మిర్చి మాట్లాడితే ఒక విషయం చెప్తాడు.
మేము ఉండేటప్పుడు 20,000 రూపాయలు ఉండేది, చంద్రబాబు నాయుడు వచ్చాక 13,000కి తగ్గిపోయిందని చెప్పి మాట్లాడుతున్నాడు. ఎన్నికల సంఘం చేపడుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ఎస్ఐఆర్ లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు భాగస్వామ్యమయ్యారు. ఆదివారం నాడు తన స్వగ్రామం నిమ్మాడలో పర్యటించిన రామ్మోహన్ నాయుడును ఎస్ఆర్బిఎల్ఓ బాలయోగి కలిసి ఎన్యూమరేషన్ పత్రాలను అందించారు. ఓటరు పేరు, ఫోటో, గుర్తింపు కార్డు నంబరు తదితర వివరాలను ఎన్యూమరేషన్ పత్రాలలో పొందుపరిచి సంతకాన్ని చేశారు. బిఎల్ఓ సంతకం చేసిన మరో పత్రాన్ని ఎక్నాలెడ్జ్మెంట్గా స్వీకరించారు. సర్ ప్రక్రియ ద్వారా ఓటర్ల జాబితాలో మరింత పరిపూర్ణత వస్తోందని, ప్రజలందరూ పూర్తి సహకారాన్ని అందివ్వాలని రామ్మోహన్ నాయుడు కోరారు. ఆముదాలవలస నియోజకవర్గంలోని పొందూరు మండలం కింతలి గ్రామంలో ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆముదాలవలస గౌరవ శాసనసభ్యులు, రాష్ట్ర పియుసి చైర్మన్ శ్రీ కూన రవికుమార్ గారు ముఖ్య అతిథిగా హాజరై అర్హులైన రైతులకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే కూన రవికుమార్ గారు మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వ కాలంలో రెవెన్యూ వ్యవస్థలో ఎన్నో తప్పులు జరిగాని రైతుల పాస్ పుస్తకాలపై జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేయడం రైతులు అభద్రత భావానికి లోనయ్యారని, అందుకే కూటమి ప్రభుత్వం వచ్చిన మరుక్షణమే తప్పులు సరిదిద్దామని ప్రభుత్వ రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలు రైతుల పేరు తయారుచేసి ఇవ్వడం జరుగుతుందని, రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు చిగురుపల్లి రామ్మోహన్ గారు, టీడీపీ సెక్రటరీ సీపాన శ్రీరంగనాయకులు గారు, మాజీ ఏఎంసీ చైర్మన్ అన్నెపు రాముగారు, బాడన శేషగిరి, చిన్న రంగగారు, బలగ శంకర్ భాస్కర్ గారు, బీసీ అధ్యక్షులు చింతాడ వాసుగారు, ఎంపీటీసీ హనుమంతరావు గారు, కూటమి ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, రెవెన్యూ శాఖ అధికారులు, గ్రామ పెద్దలు, రైతులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డిపిఆర్ఓగా ఎస్ జానకమ్మ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. విజయనగరం జిల్లా సమాచార పౌర సంబంధాల కార్యాలయంలో డివిజనల్ పిఆర్ఓగా విధులు నిర్వహిస్తున్న ఆమెకు డిపిఆర్ఓగా పదోన్నతి లభించడంతో శ్రీకాకుళం జిల్లాకు బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆమె ఆదివారం స్థానిక కార్యాలయంలో జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి కె చెన్నకేశవరావు సమక్షంలో నూతన బాధ్యతలు చేపట్టారు. గతంలో ఆమె ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో సహాయ పౌర సంబంధాల అధికారి, ఏపీఆర్ఓ గా, డివిజనల్ పిఆర్ఓగా వివిధ హోదాల్లో సుదీర్ఘకాలం సేవలందించారు. ఉత్తరాంధ్ర జిల్లాలపై పూర్తి అవగాహన ఉన్న జానకమ్మ శ్రీకాకుళం జిల్లా డిపిఆర్ఓగా బాధ్యతలు స్వీకరించడం పట్ల కార్యాలయ సిబ్బంది ఆమెకు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా బాక్సింగ్ చరిత్రలో మరో స్వర్ణ అధ్యాయం లిఖితమైంది. జిల్లాకు చెందిన యువ బాక్సర్ పి మహిత 5వ సబ్ జూనియర్ అండర్-15 జాతీయ బాక్సింగ్ ఛాంపియన్షిప్ -2026లో అద్భుత ప్రతిభ కనబర్చి 43 కిలోల విభాగంలో కాంస్య పతకం, బ్రాంజ్ మెడల్ సాధించి జిల్లా ఖ్యాతిని జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్లో ఉన్న లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో జూన్ 23 నుంచి 29 వరకు జరిగిన ఈ జాతీయ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ తరఫున బరిలోకి దిగిన మహిత దేశంలోని అత్యుత్తమ బాక్సర్లతో పోటీపడి ఈ ఘన విజయాన్ని అందుకుంది. శ్రీకాకుళం జిల్లా నుంచి జాతీయ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో పతకం సాధించిన తొలి మహిళా బాక్సర్గా మహిత చరిత్ర సృష్టించింది. ఈ విజయానికి కారకులైన బాక్సింగ్ కోచ్లు ఎం. ఉమామహేశ్వరరావు, రాజీవ్, విశ్వేశ్వరరావు అందించిన శిక్షణ, ప్రోత్సాహం కీలక పాత్ర పోషించాయి. అలాగే మహిత జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు స్టార్ వాకర్స్ క్లబ్ సభ్యులు గేదెల ఇందిరా ప్రసాద్, లక్ష్మి దంపతులు ఆర్థిక సహాయం అందించి తమ క్రీడాభిమానాన్ని చాటుకున్నారు. మహిత సాధించిన ఈ అపూర్వ విజయాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళం జిల్లా మీడియా ఐక్య వేదిక కన్వీనర్ ఎస్. జోగినాయుడు ఆధ్వర్యంలో ఆదివారం శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఘనంగా సత్కరించారు. ఈ అభినందన సభలో పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ జి. నారాయణరావు, స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గుడ్ల జగ్గారావు, జి. మహేశ్వరరావు, ఎన్. రమేష్ తదితరులు పాల్గొన్నారు. జరిగింది. దీంట్లో మన శ్రీకాకుళం తరపున 3 పార్టిసిపేషన్ చేయడం జరిగింది. ఆ 3లో ఈ అమ్మాయి బ్రాంజ్ మెడల్ సాధించింది. మన జిల్లాలో
బాక్సింగ్ ఈరోజు ఈ స్థాయి వరకు నడిపించినందుకు గురువులు ఉమామహేశ్వర గారికి ధన్యవాదాలు, పాదాభివందనాలు. మరియు ఇప్పుడు ఈ నేషనల్స్లే కాకుండా ఇంటర్నేషనల్స్ స్థాయి వరకు వెళ్ళి మన జిల్లా ఖ్యాతిని పెంచాలని కోరుకుంటున్నాను. మాకు ముఖ్యంగా ఇంతవరకు మేము వచ్చినందు వరకు నియర్ ఒక 15 సంవత్సరాల వరకు మాకు తోడు నీడగా, ఒక తల్లి తండ్రిగా, అన్నదమ్ములుగా, ఒక స్నేహితులుగా, ఒక గురువులు, బాధ్యతలుగా అన్ని రకాలుగా మనం చూస్తున్న వాకర్స్ ఇంటర్నేషనల్ క్లబ్ ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా జిల్లాలో మేము ఇంకా ముందుకు వెళ్తాం సార్. మాకు అన్ని సహకారాలు చేస్తున్నారు. మేము ఇక్కడ రాష్ట్ర స్థాయి కానీ నేషనల్ స్థాయి కానీ టోర్నమెంట్లు కండక్ట్ చేయాలి. దానికి మీ పూర్తి సహకారాలు మాకు ఉండాలి. మీరుంటే ఇక్కడ బాక్సింగ్ ఇంకా డెవలప్మెంట్ అవుతుంది. మాకు మీరు చేస్తున్న సాయం చాలా ఎక్కువగా, కానీ ఇంకా ముందుకు మీ సహాయ సహకారాలు మాకు అందించాలి. బాక్సింగ్ ఇంకా ఇంప్రూవ్ చేస్తాం సార్. పిల్లలు కూడా చాలా అట్టడుగు వర్గ పిల్లలు అందరూ ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు ఆ అమ్మాయి ఫాదరు ఆటో డ్రైవరు, ఆ పిల్లని ఇంతవరకు తెచ్చారు. దానికి మేమెంత కారకులో వెనక నుండి మీరు కూడా ఆ సహాయ సహకారాలు అందిస్తున్నారు. మేము ఇటువంటి పిల్లల్ని ఇంకా గురువుగారి ఆధ్వర్యంలో కానీ ఇక్కడ మేము కానీ ఇంకా బాక్స్ను తయారు చేస్తాం. మీ అందరి సహాయ సహకారాలు మాకు పుష్కలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. ఇవాళ చాలా మంచితనం ఏంటంటే ఒక అమ్మాయి 14 ఏళ్ళ అమ్మాయి మంచి బాక్సింగ్గా ఏర్పడి మన శ్రీకాకుళం జిల్లాకి నేషనల్ లెవెల్లో మనకి శ్రీకాకుళాన్ని పేరు ప్రతిష్టలు తీసుకొచ్చారంటే ఆ అమ్మాయికి మనం అభినందించవలసిన అవసరం ఉంది. నెక్స్ట్ అలా నాన్న ఆ అమ్మాయికి అంత లెవెల్లో తీసుకొచ్చే పరిస్థితులు ఒక ఆటో డ్రైవర్ అయ్యుండి ఆయన ఈ అమ్మాయికి ఇలాగా సహకరిస్తానంటే ముందు ఆయనకు కూడా ఒక హృదయపూర్వక అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇది మరి ఉమామహేశ్వర గారికి చెప్పాలంటే రెగ్యులర్ ఆయన ఇలాంటి వాళ్ళు ఎంతోమందిని తయారు చేశారు. అటువంటి తయారు చేసినటువంటి ఉమామహేశ్వర గారు మన శ్రీకాకుళానికి చాలా పేరు ప్రతిష్టలు తెస్తున్నటువంటి ఉమామహేశ్వర గారు కూడా అభినందనీయులు. మరి ఈ అవకాశం మన స్టార్ వాకర్స్ క్లబ్కి దక్కడం అనేది మేము కూడా గర్విస్తున్నాం. ఎందువలన అటువంటి 14 ఏళ్ళ అమ్మాయి నేషనల్ లెవెల్లో మెడల్ తీసుకొచ్చిందంటే అది ఆవిడ గౌరవించవలసిన అవసరం ఉందని మేము భావిస్తూ మరి ఆవిడకి వాళ్ళ నాన్నకి ఆ కోచ్కి ముగ్గురికి అభినందిస్తూ వారికి గౌరవించడం అనేది మన బాధ్యత, మన అందరిది బాధ్యత. జాతీయ సహకార వారోత్సవాల సందర్భంగా అరసవల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం PACSలో శనివారం ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా సహకార అధికారి DCO మురళీకృష్ణ, సంఘం చైర్మన్ సింతు సుభాకరరావు, ఎం. శ్రీనివాసరావు, YS కిషన్, టి. చంద్రశేఖర్తో పాటు సహకార శాఖ అధికారులు, సిబ్బంది, రైతు సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ సింతు సుభాకరరావు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి జాతీయ సహకార వారోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోందన్నారు. సహకార వ్యవస్థ విజయవంతంగా నడవడానికి రైతులే ప్రధాన బలమని పేర్కొన్నారు. రైతులు పెద్ద సంఖ్యలో సహకార సంఘాలతో అనుబంధాన్ని పెంచుకుని సహకార వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని పిలుపునిచ్చారు. DCO మురళీకృష్ణ మాట్లాడుతూ అరసవల్లి PACS ద్వారా రైతులకు పంట రుణాలు, రుణేతర సేవలు, వరి కొనుగోలుతో పాటు పలు సహకార సేవలను సమర్థవంతంగా అందిస్తున్నట్లు తెలిపారు. జాతీయ సహకార వారోత్సవం సందర్భంగా అరసవల్లి PACSకి వచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు DCO గారికి, సహకార అధికారులకు, సహకార సిబ్బందికి, ముఖ్యంగా ఈ వ్యవస్థ దేదీప్యమానంగా నడవడానికి కారకులైనటువంటి రైతులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మన స్వతంత్రం వచ్చి నుంచి ఈ వారోత్సవాలు జరిపించుకోవడం ఆనవాయితీగా జరుగుతుంది. ఈ సందర్భంగా అరసవల్లిలో కూడా ఈ వారోత్సవ కార్యక్రమంలో రైతులందరూ ఇచ్చేసి సహకార వ్యవస్థను పటిష్టం చేయవలసిందిగా మీ అందరికీ హృదయపూర్వక కోరుకుంటున్నాను. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని ఈరోజు ఉదయం శ్రీ జస్టిస్ వి. గోపాలకృష్ణారావు గారు, న్యాయమూర్తి, హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కుటుంబ సమేతంగా దేవాలయంనకు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ గారు, కార్యనిర్వహణాధికారి KNVDV ప్రసాద్ గారు ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు మరియు వేద పండితులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు.
శ్రీ స్వామివారి ప్రసాదాలను మరియు చిత్రపటం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాల అమలు చెయ్యకపోతే ఉద్యమం తప్పదని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్ గణపతి హెచ్చరించారు. స్థానిక మందసాలో జరిగిన కార్మికుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేసి ఇచ్చాపురం వరకు నీరు ఇస్తామని, జీడికి గిట్టుబాటు ధర కల్పించి జీడి బోర్డు ఏర్పాటు చేస్తామని, జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేస్తామని, వంశధార నిర్వాసితులకు ప్రత్యేక ప్యాకేజీ అమలు చేస్తామని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ ఏర్పాటు చేసి సుందర శ్రీకాకుళం నిర్మిస్తామని, కోడి రామమూర్తి స్టేడియం పూర్తి చేస్తామని, రిమ్స్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా ప్రమోట్ చేస్తామని ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకుండా ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తుందని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేదు, ప్రజలకు సమాధానం చెప్పాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుని ప్రశ్నించారు. గిరిజన భూములను గిరిజనేతరులు ఆక్రమించుకుంటుంటే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకి నీరు ఎత్తినట్లు చూస్తుందని విమర్శించారు. జీడికి గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల జీడి రైతులు తీవ్రమైన దోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సేటియు జిల్లా ఉపాధ్యక్షులు కె కేశవరావు, సేటియు నాయకులు ఎన్ లచ్చయ్య, బి పోలయ్య, బి దుర్యోధన, పి కుర్మారావు, ఆర్ ఏకాసి, బి మల్లేసు, పి డోంబురు, కె చిన్న తదితరులు పాల్గొన్నారు. రణస్థలం మండల కేంద్రంలో జాతీయ రహదారిపై ఉన్న ఆక్రమణలను వెంటనే తొలగించి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జిల్లా ఎస్పీ కెవి మహేశ్వరరెడ్డి అధికారులను ఆదేశించారు. ఫ్లైఓవర్ పనుల నేపథ్యంలో ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యలను శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించిన వారు బస్సు షెల్టర్ల కోసం 3 ప్రాంతాల్లో స్థలాలను గుర్తించి వెంటనే అభివృద్ధి చేయాలని సూచించారు. జాతీయ రహదారి పరిధిలోని ఆక్రమణలను పూర్తిగా తొలగించి సర్వీస్ రోడ్డుపై వాహనాల నిలుపుదలను నియంత్రించాలని ఆదేశించారు. జాతీయ రహదారి స్థలాల్లో అక్రమ నిర్మాణాలపై పంచాయతీ, రెవెన్యూ అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్, ఎస్పీ కాంట్రాక్టర్ల సమస్యలను పరిష్కరించి ఫ్లైఓవర్ పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఈ పరిశీలనలో ఎన్హెచ్ఏఐ ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రభాత్ రంజన్, డీఎస్పీ సిహెచ్ వివేకానంద తదితరులు పాల్గొన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి 100వ పుట్టినరోజు వేడుకలు సందర్భంగా శ్రీ సత్యసాయి భక్తులు 21 రోజుల దీక్షలు ఈ నెల 9వ తేదీ నుండి ప్రారంభించి 29వ తేదీన గురు పౌర్ణమి సందర్భంగా స్వామివారికి సాధనా పుష్పాలు సమర్పిస్తారని రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రఘుపాత్రుని లక్ష్మణరావు గారు తెలియజేశారు. ఈ రోజు శ్రీకాకుళం నగరం బాపూజీ కళామందిర్లో జరిగిన శ్రీ సత్యసాయి సేవ సంస్థల జిల్లా సమావేశంలో మాట్లాడుతూ ఈ ఆధ్యాత్మిక దీక్షల ద్వారా వ్యక్తి పరివర్తన జరిగే శాంతియుత జీవనం గడుపుతూ సమాజశాంతికి సహకరిస్తుందని తెలియజేస్తూ శ్రీకాకుళం జిల్లా నుండి సుమారు 6,300 మంది భక్తులు 23వ పర్తియాత్ర పేరుతో 26 సెప్టెంబర్ 1927 తేదీలలో పుట్టపర్తి ప్రశాంతి నిలయం చేరుకుని సామూహిక వ్రతాలు, సామూహిక భజనలు, వేదపఠనం, సాంస్కృతిక కార్యక్రమాలు, పుట్టపర్తి పురవీధులలో కళాశాల ప్రదర్శన, ఊరేగింపులు ఉత్సాహంగా నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. లిక్విడ్ లవ్ అనే కార్యక్రమం ద్వారా అవసరమున్న రోగులకు దాతల ద్వారా నేరుగా రక్తం అందించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీమతి కమలా త్రివేణి, జిల్లా అధ్యక్షులు సూర రామచంద్రరావు పుణ్యవతి దంపతులు, పప్పల నాగేశ్వరరావు, బోయిన నరసింహ మూర్తి అనాదిగుప్త, పూర్వపు జిల్లా అధ్యక్షులు, జిల్లా పదాధికారులు, జోనల్, సబ్ జోనల్ పదాధికారులు, మందిరం కన్వీనర్లు, సేవాదళ్ సభ్యులు మరియు భక్తులు పాల్గొన్నారు. దూరబారాల నుంచి విచ్చేసిన భక్తులు, స్థానిక భక్తుల దర్శనార్థం ఆలయ అధికారులు క్యూలైన్లు ఏర్పాటు చేయగా ఈ క్యూలైన్లు గుండా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు ముందుగా ఇంద్ర పుష్కరిణి ప్రాంతంలో ఏర్పాటు చేసిన గదుల్లో స్నానమాచరించి స్వామివారికి మొక్కులను చెల్లించుకున్న అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అలాగే ఆలయ అనివెట్టి మండపంలో సామూహిక సూర్యనమస్కారాల కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో దర్శనం అనంతరం తిరిగి వెళ్లే భక్తులకు ఆలయ అధికారులు ఉచితంగా ప్రసాదాన్ని అందజేస్తున్నారు. ప్రతిరోజు ఆలయ ప్రాంగణంలో జరిగే అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఈ రోజు కూడా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎన్వి డి ప్రసాద్ ఒక ప్రకటన విడుదల చేశారు. భక్తులకు స్వామివారి దర్శనం సులభతరంగా ఉండేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. భక్తులకు మరింత సౌకర్యాలను కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.
ఈరోజు స్వామివారికి వచ్చిన ఆదాయ వివరాలను వెల్లడించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికతో పాటు భూ సమస్యలపై రెవెన్యూ క్లినిక్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ ఫిర్యాదులను నేరుగా కార్యక్రమంలో లేదా meekosam.ap.gov.in వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చని సూచించారు. అర్జీల స్థితి గురించి తెలుసుకోవడానికి 1100కు కాల్ చేయవచ్చని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. జాయ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.